ఇది అన్నమా విషమా మాగనూరు హై స్కూల్లో మళ్ళీ ఫుడ్ పాయిజన్ 40 మంది స్టూడెంట్స్ ఆసుపత్రికి తరలింపు 10 రోజుల వ్యవధిలో రెండోసారి 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు అదే స్కూల్లో జరిగిందట ఫుడ్ పాయిజన్. ఇక చూడురి నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో మరోసారి ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత విద్యార్థులకు వాంతులు విరేచనాలు కావడంతో దాదాపు 40 మంది స్టూడెంట్స్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 10 రోజుల వ్యవధిలో ఇది రెండో ఘటన కావడం గమనార్హం. కొద్ది రోజుల క్రితమే ఇదే పాఠశాలలో 100 మందికి పైగా విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కావడంతో సీఎం సీరియస్ అయ్యారు. అప్పుడు సీరియస్ అయిన ప్రయోజనం లేకపోయా. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ పలుమార్లు మాగనూరుకు వెళ్లి విచారణ చేపట్టారు. నిర్లక్ష్యం వ్యవహరించిన పలువురు అధికారులపై సస్పెన్షన్ వేటు పడగా మరికొందరికి షోకాజ్ నోటీసులు సైతం జారీ అయ్యాయి. ఇంత జరిగినా కూడా మళ్ళీ రిపీట్ అయింది. సో ఇదే దురదృష్టకరం, చాలా బాధాకరం. ఇదేంది శైలజ అంత్యక్రియలు పూర్తి 2 ఎకరాల భూమి ఇంద్రమ్మ ఇల్లు ఒకరికి ఉద్యోగం ఇస్తామని ఎమ్మెల్సీ హామీ. తక్షణ సాయంగా 1.20 లక్షలు. శైలజకు గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ఇన్ఫెక్షన్ ఉందని అదనపు కలెక్టర్ టీం నివేదిక ఇచ్చింది. ప్రభుత్వ హాస్టళ్లలో నాయకుల పిల్లలను ఉంచుతారా? వాంకిడిలో బాలిక మరణం విషాదకరం. ఈ పరిస్థితికి పాలకులే కారణం. బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్. సో ప్రభుత్వ హాస్టల్లో ఏవైతే విద్యార్థి చనిపోయిందో దానికి సంబంధించిన వార్త కూడా చూడొచ్చు మనం. వాంకిడిలో అంటే ప్రభుత్వ హాస్టల్లో మీరు మీ పిల్లల్ని ఉంచుతారా అని చెప్పేసి నాయకులను అంటుండు బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్. ఇది 100% వాస్తవం. మనం కూడా క్వశ్చన్ చేస్తున్నాం. నిజంగానే ఎంత దారుణమైన పరిస్థితి. ఫుడ్ పాయిజన్ అయి చచ్చిపోతున్నారు. రకరకాల ఇబ్బందులతోటి చాలామంది విద్యార్థులు బలైపోతున్న పరిస్థితి. మొన్ననే బాసర ట్రిపుల్ ఐటీలో కూడా ఒక విద్యార్థి సూసైడ్ చేసుకున్న సంఘటన. సో ఈ కారణాలు ఏదైతేనే ఒత్తిడి, చదువుపైన ఒత్తిడే కావచ్చు, ఫుడ్ చక్కగా పెట్టకపోవడం కావచ్చు, అరకొర సౌకర్యాలు కావచ్చు, రకరకాల కారణాలతోటి ఎంతోమంది విద్యార్థులు బలైతూనే ఉన్నారు. కానీ వాటి మీద మాత్రం చర్యలు శూన్యం. అవి అరికట్టే ప్రయత్నం అయితే ఎవరు చేయట్లేదని చెప్పుకోవాలి. 7వ పేజీలో దీనికి సంబంధించిన వార్త పూర్తిగా ఉంది. అసలు ఏం జరిగిందనేది, ఎందుకంటే మన పిల్లలు లాంటి వాళ్ళు ఇగో అన్నమా విషమా. మాగనూరు హై స్కూల్లో మళ్ళీ ఫుడ్ పాయిజన్ 40 మంది స్టూడెంట్స్ ఆసుపత్రిలో ఎంపిగో. ఎందుకు ఇంత నిర్లక్ష్యం? ఎవరిది నిర్లక్ష్యం? తమ పిల్లలు కారానా లేక అడిగేవారెవరు లేరనా? 10 రోజుల క్రితమే ఫుడ్ పాయిజన్తో 100 మంది పిల్లలు ఆసుపత్రి పాలైతే మరుసటి రోజు భోజనంలో మళ్లీ పురుగులు రావడమా? ఆగ్రహించిన ప్రభుత్వం డీఈఓ సహా పలువురు ఉద్యోగులపై చర్యలు తీసుకున్న పరిస్థితిలో మార్పు రాదా? అన్నం తిన్న పాపానికి విద్యార్థులు ఆసుపత్రి పాలు కావాల్సిందేనా? డీఈఓ సహా పలువురిని సస్పెండ్ చేసినా మారని తీరు. సో నారాయణపేట జిల్లా మాగనూరు జెడ్పీహెచ్ఎస్లో మరోసారి ఫుడ్ పాయిజన్ అయ్యి మంగళవారం 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడం మరోసారి కలకలం రేపింది. 10 రోజుల క్రితమే మధ్యాహ్న భోజనం తిన్న సుమారు 100 మంది స్టూడెంట్స్ అస్వస్థతకు గురై ఆసుపత్రికి చేరారు. పలువురు తీవ్రంగా అనారోగ్యం పాలై చికిత్స తీసుకుంటున్నారు. ఈ ఘటన జరిగిన మరుసటి రోజే అదే పాఠశాలలో భోజనంలో పురుగులు రావడంతో విద్యార్థులు మిడ్ డే మీల్స్ను బహిష్కరించారు. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న సర్కారు డీఈఓతో పాటు ఎంఈఓ ఇన్ఛార్జ్, హెచ్ఎం, మరో 2 స్కూల్ అసిస్టెంట్లను సస్పెండ్ చేసింది. అంతేకాక ఆర్డీఓ, ఫుడ్ ఇన్స్పెక్టర్, ఎంపీడీఓలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వంట ఏజెన్సీని సైతం తొలగించింది. బియ్యం ఏరేటప్పుడే పురుగులు ఉన్నాయా, అసలు ఆ బియ్యం ఎట్లున్నాయి అనేది కనబడుతుంది. వంటలు చేసేటప్పుడు వంటగది చక్కగా ఉందా లేదో తెలియదు మరి మనకు. కానీ కొన్ని స్కూల్లో మనం రీసెంట్గానే ఒక వార్త చెప్పుకున్నాం. ఆ స్కూల్లో వంటగది కూడా లేదు, చెట్ల కింద వంటలు చేయాల్సిన పరిస్థితి. అరకొర సౌకర్యాలు కల్పించడం, నాణ్యత లేని బియ్యం ఇవ్వడం, నిర్లక్ష్యం. అదే ఉపాధ్యాయులకైతే సపరేట్ వంటలు చేసేయాలన్నట. నేను స్కూళ్ళల్లో చాలా స్కూల్లో ఇప్పుడు రేపు ఇంకో వార్త చెప్తా. ఒక స్కూల్కి సంబంధించి పిల్లలకు ఒక రకమైన వంట, దాంట్లో చదువు చెప్పే స్టూడెంట్స్కి ఒక రకమైన వంటనా? తల్లిదండ్రుల తర్వాత మీ గురువులకు అంత స్థానం ఇచ్చారు విద్యార్థులకి. గురువే దైవం అన్నారు, దేవాలయం అన్నారు బడి. మరి ఆ దేవాలయంలో పురుగులు వండిన ప్రసాదం పెడతారు. ప్రసాదం పిల్లలకు పెట్టేది నైవేద్యం. వాళ్ళు పిల్లలు అంటే దేవుళ్ళే కదా. దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు ఎంత నిష్ఠతోటి వంట చేస్తాం మనం. మరి అదే చిన్న పసిపిల్లలకు వంట చేసేటప్పుడు నువ్వు ఎట్లా చేయాలి? నువ్వు ఆ పసిపిల్లలకు, ఆ పిల్లలు రేపటి ప్రధానమంత్రో, రేపటి ముఖ్యమంత్రో, రేపటి ఓ మంత్రో, రాష్ట్రపతి అవుతాడో, గవర్నర్ అవుతాడో ఎవరికి తెలుసు? అట్లాంటి బంగారు భవిష్యత్తు ఉన్న పిల్లలకి ఇలా విషంతో కూడిన అన్నం పెట్టుకుంటూ చంపేస్తుంటే ప్రభుత్వాలు, మీ రాజకీయాలన్నీ ఆడ ఆ మూసినదిలో కలిపేయరు. వాడి మీద వీడు, వీని మీద వాడు ఇష్టారీతిన
విమర్శలు ప్రతి విమర్శలు రాజకీయాలు యోగిల ఇదే వార్త సంబంధించి ఈ హరీష్ అన్న ఓ మాట అంటాడు, కవితకు ఒక మాట అంటది, అటు రేవంత్ రెడ్డి ఓ మాట అంటాడు, లేకపోతే వాళ్ళ మంత్రి ఇంకో మాట అంటాడు. ఎవరు సకన వాళ్ళు కాదు. మీ పరిపాలనా కాలంలో స్కూళ్ళల్లో పిల్లలు ఇబ్బందులు పడలేదా? ఇట్లా చాలా రకాలుగా నేను ఏమంటున్నా, రాజకీయాలన్నీ పక్కకు పెట్టి ఒకసారి అందరు దొంగ నా కొడుకులే. చక్కగా పనిచేస్తుంటే విద్యా వ్యవస్థ ఇట్లా కుంటు పట్టేది కాదు, ఈ విద్యా వ్యవస్థలో ఇట్లాంటి ఇబ్బందులు ఉండేది కాదు. మొత్తం అన్ని పనిచేయరు, అన్ని ప్రాజెక్టులు పనిచేసి విద్యా వ్యవస్థ మీద వైద్యం మీద ఖర్చు పెట్టురు ఈ పైసలన్నీ. ఆ ఫ్రంట్ ఈ ఫ్రంట్ అని ఏ ఫ్రంట్ అవసరం లేదు, వాళ్ళే దేశాన్ని నిర్మించుకుంటారు. మీ కద్దరు సొక్కాలు ఏం అవసరం లేదు మాకు. పిల్లల ప్రాణాలు పోతుంటే మళ్ళీ వీళ్ళకి రాజకీయాలు ఒకటి. ఈ కట్టతాడి పెట్టిందట, మొత్తం గుండె తరక్కపోయిందట కవితక్కదైతే. ఇక తల్లిదండ్రుల్లో ఆందోళన. మిడ్ డే మీల్లో వంకాయ కూర సాంబార్తో భోజనం తిన్న 40 మంది విద్యార్థులు విరోచనాలు తలనొప్పితో అస్వస్థతకు గురయ్యారు. వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రితో పాటు మక్తల్లోని మరో హాస్పిటల్కి తరలించినట్టు తెలుస్తోంది. వరుస ఘటనలతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలను పాఠశాలకు పంపేందుకు భయపడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై సర్వత్రా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మంగళవారం విద్యార్థులతో కలిసి తహసీల్దార్ సహా పలువురు భోజనం చేయగా వారికేం కాలేదని, స్టూడెంట్స్ మాత్రమే అనారోగ్యం బారిన పడ్డారని తెలిపింది. సో రోజు తినబెట్టాలి. ఆ చుట్టుపక్కల ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, ఆ ఎంపీడీఓ కార్యాలయంలో పనిచేసే వాళ్ళు కానీ, వాళ్ళు కానీ, ఆ స్టూడెంట్స్ కానీ, కలెక్టరు, వాళ్ళందరూ తినాలి అదే స్కూల్లో రోజు. మరిగా అక్కడి నుంచే క్యారేజ్ పెట్టి వీలైతే నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ స్కూల్కి చుట్టుపక్కల ఏదైతే ప్రభుత్వ కార్యాలయంలో మధ్యాహ్న భోజన పథకం అవిట్లో కూడా అమలు చేయరు. గట్లయితే చక్క అవుతారు. ఇక ఇంటికాడికి వెళ్ళి బాక్సులు తెచ్చుకోవద్దు, మధ్యాహ్న భోజనం స్కూల్లో వేయాలి, వాళ్ళకు కూడా వండుతామని చెప్పి ప్రభుత్వం ఇంత పెట్టురు ఏం కాదు, అప్పుడు చక్క అవుతుంది భోజనం.